వరుసగా ఐదో రోజు సాక్షి కార్యాలయంలో పోలీసులు హల్చల్. వరుసగా మూడో రోజు ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డికి నోటీసులు. 12 గంటల వ్యవధిలో ఎడిటర్కి ఏపీ పోలీసులు నోటీసులు, పదే పదే నోటీసులు, విచారణ పేరుతో వేధింపులు. ఎప్పటికప్పుడు సహకరిస్తున్న పోలీసులు కొనసాగుతున్న వేధింపులు, నిబంధనలకు విరుద్ధంగా బాధితులు సోర్స్ వివరాలు వెల్లడించాలని ఒత్తిడి, నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించకుండా నిరోధించే కుట్ర, ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే పోలీసులు జులుం, కూటమి సర్కార్ తీర్పుపై మండిపడుతున్న ప్రజాస్వామికవాదులు, పాత్రికేయ సమాజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లోద్రాపై సీరియస్ అంటూ బెయిల్ పిటిషన్పై కౌంటర్ అంశాలను సుదీర్ఘంగా చదువుతూ కాలయాపనపై ఏసీబీ కోర్టు అసహనం, విచారణ త్వరగా పూర్తి చేయాలని సుప్రీం సైతం ఆదేశించింది. సూటిగా వాదనలు వినిపించాలని న్యాయమూర్తి ఆదేశం అయినా మార్చుకుని లోద్రా మరింత అసహనానికి గురైన జడ్జి. అసలు ఈ కేసు విచారణ పూర్తయిందా లేదా తీవ్ర స్వరంతో ప్రశ్నించిన న్యాయమూర్తి అయినా పట్టించుకోని లోద్రా చివరకు విచారణ వాయిదా కోరినటువంటి వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే ఈ లిక్కర్ అమ్ముకోవడానికి సంబంధించి మద్యం విధానం మీద అక్రమ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లోద్రా తీర్పై విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసింది. ఈ ఏసీబీ న్యాయస్థానం ఈ కేసులో నిందితులు రాజకేశ్వరరెడ్డి, చెరుకూరి వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బూనేటి చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణల బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించడంలో లోద్రా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని తప్పుపట్టింది. బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా సిద్ధార్థ లోద్రా గురువారం ఆన్లైన్లో వాదనలు వినిపించారు. అయితే తన వాదనలు సూటిగా వినిపించకుండా కాలయాపన చేసేందుకు యత్నించారు. కౌంటర్లోని అంశాలను చదువుకుంటూ ఆయన ఆలస్యం చేస్తుండపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. సూటిగా వాదనలు వినిపించాలని న్యాయమూర్తి సూచించినప్పటికీ సిద్ధార్థ లోద్రా సాగతీత వైఖరిని కొనసాగించడం గమనార్హం. దాంతో మరింత అసహనానికి గురైన న్యాయమూర్తి అసలు ఈ కేసు విచారణ పూర్తయిందా లేదుగా సూటిగా చెప్పాలని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. అయినా సరే లోద్రా ఈ విషయాన్ని పట్టించుకోకుండా శుక్రవారం వాదనలు వినిపిస్తానని విచారణ వాయిదా వేయాలని పదే పదే కోరారు. దీని మీద న్యాయమూర్తి స్పందిస్తే ఇప్పటికే రిమాండ్ 3 సార్లు పొడిగించామని గుర్తు చేశారు. కొత్త ఆధారాలు, మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టుకు సమర్పించలేదని, ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇక్కడే ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశించిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేశారు. డిఫెన్స్ న్యాయవాదులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమయంలో డిఫెన్స్ న్యాయవాదులు స్పందిస్తూ గతంలో చంద్రబాబుపై దాఖలైన కేసులో లోద్రా అర్ధరాత్రి వరకు వాదనలు వినిపించే విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం తామంతా సిద్ధంగా ఉన్నప్పటికీ వాదనలు ఎందుకు వినిపించడం లేదని ప్రశ్నించారు. అనంతరం కేసు విచారణ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఐక్యరాజ్య సమితి నిర్వహించే జనరల్ అసెంబ్లీ 80వ సెషన్కి వెళ్లేందుకు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు అనుమతి ఇప్పించాల్సిందిగా ఎంపీ తరపున న్యాయవాది చంద్రగిరి విశ్వవర్ధన్ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం ఏసీబీ న్యాయస్థానంలో ఇరుపక్షాల తరపున విచారణ పూర్తయింది. న్యాయమూర్తి పి భాస్కర్ తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారన్నట్టు వార్తని